కోవిడ్లోకి వచ్చిన తర్వాత మనకి అక్కమా అనేది పడుతుంది అన్నమాట. అక్కమా పడిన తర్వాత అది కోవిడ్ వల్ల మనకు ఆన్లైన్లో ప్రాసెస్ అంతా అయిపోతుంది. మనకు అయిపోయిన తర్వాత మనకు మొబైల్ ఐడి అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో చూసుకోవాలన్నమాట. మన పతాక వచ్చిందా రాలేదని, పలానా నెంబర్ బాక్స్లో ఉందని గట్టా మనకి మెసేజ్ వస్తుంది అన్నమాట. అందులోనే ఆన్లైన్లోనే మనకి మన పతాక కూడా చూపించేస్తుంది. కానీ ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపించాను కదా, అది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇదే ఆ బాక్సు. కొత్త వాళ్ళు అయితే ఆన్లైన్లో పే చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పలానా బాక్స్లో అని అమౌంట్ పెట్టి తీసుకుంటారు. పాత వాళ్ళు అయితే కార్డు పెట్టి ఆ కొత్త కార్డు ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగో ఈ బాక్సే పలానా నెంబర్లో అనేది మనకు మెసేజ్ వస్తుంది, పలానా నెంబర్ అని ఆ నెంబర్ చూసుకుని వెళ్ళాలి. పని అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాను. వేరే దుక్కు పని ఉంది నాకు. ఇది ఇస్పిల్లే స్టేడియం అన్నమాట. కువైట్లోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం. వాలీబాల్ కాదు, సారీ, ఫుట్బాల్ స్టేడియం ఇది. దాని ఎదురుగా ఇక్కడ ద వాక్ అని ఒక షాపింగ్ మాల్స్ అయ్యి ఉంటాయన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ లొకేషన్ గట్టనే. లోన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయ్యి ఉంటాయి. ద వాక్ అంటారు ఇది ఏరియాని. ఇక్కడ నాకు పని ఉండి వచ్చాను. మా వాడిది కళ్ళజోడు ఏదో పోయింది, అది బాగు చేద్దామని ఇక్కడికి వచ్చాను అనమాట. అక్కడ 43 దినార్లు ఎంత పే చేశాను, ఇచ్చాడు, తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ చిన్న పని పడ్డదే, అమౌంట్ తీసుకోవాలన్నమాట. మా ముసలోడు 365 దినార్లు డబ్బులు పట్టి రమ్మన్నాడు. అవి బ్యాంకులో ఎలా తీస్తున్నాను చూడండి. అది వైఫై అన్నమాట. కార్డు అక్కడ పెట్టి అక్కడ పాస్వర్డ్ కొట్టగానే ఇంత అమౌంట్ అని కొట్టగానే అమౌంట్ వచ్చేస్తుంది. మళ్ళీ రిటర్న్ అయిపోయాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఇంటికి వెళ్తే దావలోనే వేరే పని కూడా చూపించాడు అనమాట. అసలు సివిల్ ఐడి గురించి నేను ఎందుకు వెళ్ళాను ఏంటంటే చెప్తున్నాను వినండి. వీడు మా ఇంట్లోకి కొత్తగా బంగాళుడు కొత్తగా వచ్చాడనమాట. వాడికి అక్కమ్మ పడ్డ తర్వాత నా అయితే అన్నీ అయిపోయినాయి. నా సివిల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అన్నీ కొత్తగా మొన్న నెల కిందటే చేయించుకున్నాను నేను. అన్నీ నేను తెచ్చేసుకున్నాను, అన్నీ నాకు కరెక్ట్గా ఉన్నాయి. వీడికి కొత్తగా పడ్డదన్నమాట. వీడికి తెలియదు అన్నమాట. తెలియకపోతే 4 రోజుల నుంచి వెళ్దాం అని సాగొట్టేస్తుంటే నేను మా ముసలిడం తర్వాత వెళ్దాం అంటే ఈరోజు మా ముసలోడు నా మీద కేకలేసాడనమాట. ఆడు తీసుకెళ్ళమన్నాడు కదా, తీసుకెళ్ళొచ్చు కదా అని కేకలేస్తే సర్లే అయితే అని తీసుకెళ్తానులే అని అన్ని పనులు ఒకసారి కలిసి వచ్చేలా చూసుకున్నాను. ఇదే వెళ్ళి దావలోనే ఈ పని కూడా చక్కబెట్టుకుని మొత్తం అంతా ఈ పని కూడా చూసుకుని ఇంకా అన్నీ వరుసగా చూసుకుందామని లైన్ బై లైన్ చూసుకుందామని ముందు సివిల్ ఐడి అది అయిపోయింది, ఆ పని అంతా అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో పనిచేసే పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళకేమో కోవిడ్ వల్లే తెచ్చేస్తారు. మగవాళ్ళకి ఇంట్లో దివాణీలో పనిచేసే వాళ్ళకి డ్రైవర్లు తెస్తారు. కొంతమంది కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్కే చెప్తారన్నమాట, పలానా నెంబర్ బాక్స్లో పతాకం ఉంటుంది, కొత్తగా వచ్చారు అనుకో 5 దినాల్లో డబ్బులు పే చేస్తే కార్డు బయటకు వచ్చాయి. ఒకవేళ పాత వాళ్ళు అనుకో పాత కార్డు పెడితే కొత్త కార్డు లోన్ ప్రింట్ అయ్యి వచ్చేది అన్నమాట. అది పలానా నెంబర్లో ఉంటుందని ముందే మనకి మొబైల్ ఐడిలో మెసేజ్ వచ్చేది, లేదంటే కోవిడ్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోద్ది అన్నమాట. దాన్ని బట్టి మనం చూసుకుని ఏ నెంబర్ ఉందో డైరెక్ట్గా ఇంకెవరిని అడగక్కలేదు, డైరెక్ట్గా ఆ నెంబర్ బాక్స్లోకి వెళ్ళి ఆ నెంబర్ బాక్స్లో కొత్త అమౌంట్ పే చేయాలి. పాత వాళ్ళు అయితే పాత ఐడి పెడితే సరిపోద్ది అన్నమాట. ఒకవేళ ఏదన్నా తెలియలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ అని సిస్టమ్ మీద ఉంటారు, అక్కడ సిస్టమ్ ఎదురుగా కూర్చుని ఉంటారన్నమాట. మన మొబైల్ గురించి ఏం తెలుసుకుంటే అది పని అయిపోయింది. ఇవాళ పార్టీ ఉంది మా ఇంట్లోని, అందుకు పెరుగు డబ్బాలో, దాన్ని 11 అంటారు, అవి ఒక 16 పట్టుకెళ్తున్నాను. తర్వాత డ్రింకులు కావాలన్నాడు, ఆ డ్రింకులు కూడా తీసుకుని వెళ్దాం. ఇది జమ్మి అయితే మన ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో మనకి డీమార్ట్ ఎలా ఉంటుందో ఇలాగా నేనున్న ఏరియా గరీబ్ అబ్దుల్లా ముబారక్ ఏరియాలో ఇది ఒక జమ్మి అన్నమాట. ఈ జమ్మిలో సామాను అన్నీ దొరుకుతాయి. చిన్న జమ్మిలు చాలా ఉంటాయి, ఇది పెద్ద జమ్మి అన్నమాట. పెద్ద జమ్మి అనేది ఏరియాకి ఒకటి వచ్చి మనం ఉన్న ఏరియాకి ఒకటే ఉంటుంది పెద్ద జమ్మి. చిన్నవి చాలా ఉంటాయి, ఒక 7-8 చిన్నవి ఉంటాయి. ఇవాళ పార్టీ కదా, 15 7 బాటిల్ తెమ్మన్నాడు, తెస్తున్నాను, తీసుకున్నాను. లెక్కెడుతున్నాను ఎన్నని. పెరుగు తీసుకున్నాను, అవి పెద్ద ఏమో తినరు, అందుకు 3 తీసుకున్నాను. తర్వాత చూసారు కదా, ఇంకా రిటర్న్ అయిపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇవాళ చేసిన పని ఇదే. ఇంకా జమ్మీలో బ్యాంకులో డబ్బులు తీశాను కదా, ఈ చూడండి 5 దినార్ల నోటు, ఇంటికాడ డబ్బులు 1500, 10 దినార్ల నోటు కూడా చూపిస్తాను చూడండి, అది 3000 ఇంటికాడ డబ్బులు ఇప్పుడున్న రేటు ప్రకారం కరెన్సీ.
ఇప్పుడు డబ్బులు ఎందుకు చూపిస్తున్నానంటే ఇందాక డబ్బులు తీసాను కదా 360 దినాలు ఇంటికాడ డబ్బులు ₹1,00,000 ఇంచుమించు 100 దినాల్లో 30,000 లెక్కేసుకున్నా అంటే మొత్తం మించి ₹1,00,000. ఆ డబ్బులన్నీ ఆ రిసిప్ట్లో మొత్తం ఈ రోజు అంతా నేను ఏం చేశాను మొత్తం ఆ రిసిప్ట్లో అవన్నీ సాయంత్రం ఆడు వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడికి అప్పచెప్పాలి. సరేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.